ఒకసారి మా పొలిటికల్ అయితే అరవింద్ దగ్గరకు ఒకసారి వెళ్దాము. అరవింద్ గారు మనం చూస్తున్నాం అంటే ఈ అంటే ఎలక్షన్స్కి ముందు వరకు కానీ ప్రీ పోల్ సర్వేస్లో కానీ మామూలు జనరిక్గా మాట్లాడినప్పుడు కూడా 275 నుంచి 295 లేదా 250 వరకే ఎన్డీఏ కూటమి పరిమితం అవుతుందంటూ చాలామంది మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇవాళ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం 350 దాటింది. ఒకవేళ అంటే ఓవరాల్గా చూస్తే కేవలం బీజేపీ పార్టీ ఇండిపెండెంట్గా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇండియా కూటమికి వచ్చేటప్పటికి 150 స్థానాలు దాటే అవకాశం లేదని ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఏంటి ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగానే ఆ స్థాయిలో ఉంటుందంటారా సిచ్యువేషన్? అరవింద్ గారు. అంశం ఏంటంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి సంఖ్య విషయంలో వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేస్ అయితే ఎన్డీటీవీ 143గా చెప్పింది. అదే సందర్భంలో జన్ కీ బాత్ మాత్రమే 141 నుంచి 161 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఇండియా న్యూస్ అయితే ఇండియా టీవీ అయితే 125, ఇండియా టుడే అండ్ డి డైనమిక్స్ అయితే 125 దగ్గర ఆగిపోతాయని చెప్పింది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది, ఇవి ఇండియా కూటమి యొక్క నంబర్. ఇండియా కూటమి నంబర్లో గణనీయమైనటువంటి నంబర్ ఒక పక్కన డిఎంకేకి వస్తుందనేది ఊహాగానాలు ఉన్నాయి. డిఎంకేకి 31 నుంచి 39 స్థానాల వరకు అవకాశం ఉందంటూ ఒక పక్కన ఇదే సంస్థలు ఇస్తున్నటువంటి అంశం ఉంది. రైట్. అంటే ఎందుకు అంటే ఒక్కసారిగా ఇప్పుడు అంటే 350+ సీటు రావడానికి ఎన్డీఏకి సంబంధించి చూస్తే కూడా ఎక్కడో ఒక చోట అంటే గతంతో పోలిస్తే భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఇండి కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో ఆ లుకలుకలు పక్కన పెడితే ఎంతో కొంత ఈసారి బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది అందరూ భావించారు. కానీ గతంతో పోలిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయేమో ఎన్డీఏకి అన్న ఒక అనుమానము రేకెత్తలాగా ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వచ్చాయంటారు? అంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి వైరుధ్యాలు ఒక పక్కన ఉన్నాయి. ఇండియా కూటమి ప్రభావశీలం, మోడీ ప్రభని తట్టుకొని నిలబడికేటటువంటి ప్రభావశీలమైనటువంటి నాయకుడు లేడు అనేటటువంటిదే ప్రధానమైన బలహీనతగా కనిపించింది. అదే సందర్భంలో ఇండియా కూటమి లేవనెత్తినటువంటి అంశాలు జాతీయ స్థాయిలో చర్చగా మారినప్పటికీ ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి ఇండియా కూటమి తరఫున అన్న ప్రశ్నకు మాత్రం ఇండియా కూటమి సరిగ్గా సమాధానం చెప్పలేకపోవడం ఒక ప్రధానమైన అంశం. అయితే ఇండియా కూటమి దక్షిణ భారతదేశంలో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కర్ణాటక విషయంలో కొంత ఎన్డీఏ కూటమి వెనుకబట్టు పడుతుంది, ముఖ్యంగా ప్రజ్వల్ రేవణ్ణ సబ్జెక్ట్ తోటి వెనుకబట్టు పడుతుంది అనుకుంటే దాని ప్రభావం ఎక్కడా కనిపించట్లేదు అంటూ ఇప్పటికి వస్తున్నటువంటి ఫలితాలు పక్కన చెబుతున్నాయి. మరోపక్క ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లుంటే సగంకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే బీజేపీ జాతీయ రాజకీయాల్లో ఐకానిక్గా నిలబడింది, ఐకానిక్ లీడర్ ఉన్న పార్టీగా నిలబడింది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో మోడీ ప్రభ మళ్ళీ కొనసాగుతుంది అనేటటువంటి వార్తలు క్లియర్గా వస్తున్నాయని భావించాలి చిదంబరం. రైట్. థ్యాంక్ యూ అరవింద్. అయితే